జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. చిన్నంతరం పెద్దంతరం లేకుండా అవే మాటలరా? నేనేమన్నాను మమ్మీ? నానమ్మ నానమ్మ అన్నాను. అది తప్ప? తప్పుగా ప్రవర్తించింది కాకుండా ఎదురు సమాధానాలు చెప్తున్నావా? కొంచెం కూడా బుద్ధి లేదా నీకు? అమ్మా శ్యామ, ఇప్పుడు ఏమైందని ఆవేశపడుతున్నావు? అత్తయ్య గారిని కొట్టడానికి వెళ్ళడం, మిమ్మల్ని తప్పుగా ప్రబోధించడం, ఇదంతా చూస్తుంటే ఆవేశపడక ఇంకేం చేయమంటారు మామయ్య గారు? వాణ్ణి తప్పు పట్టకమ్మా. పిల్లలతో ఇలా దాగుడు మూతలు ఆడుకోవడంలో చాలా ఆనందం ఉంటుంది. వీడు చిన్న పిల్లాడు. ఓ మాట తూలాడే అనుకో, దాన్ని పెద్దగా పట్టించుకోవద్దమ్మా. అలా అనొద్దని నెమ్మదిగా చెప్పాలి. ఎన్నిసార్లు చెప్పాలి అత్తయ్య గారు? రోజు రోజుకి వీడి అల్లరికి మాటలకి హద్దే లేకుండా పోతుంది. చిన్నపిల్లలు చేసే పనులా వీడు చేసేది? లేదత్తయ్య గారు, వీడికి గడుసుతనం అబ్బుతోంది. అదే అలవాటైపోతే ఇక వీడు మన చేయి దాటిపోతాడు. ఇప్పటి నుంచే మనం భయపెట్టాలి. అమ్మా శ్యామ, వీడు చిన్నపిల్లాడమ్మా. బెదిరిస్తే భయపడతాడు తప్ప వాడి ప్రవర్తన మార్చుకోడు. నీ బాధ నేను అర్థం చేసుకోగలను. ఇది వాడికి అర్థమయ్యేలా చెప్పమ్మా. ఎన్నోసార్లు కూర్చోబెట్టి ప్రేమగా నాన్న ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, ఇలా మాట్లాడకూడదు, అలా మాట్లాడకూడదు అని, ఇది చేస్తే తప్పు, అది చేస్తే తప్పు అని చెప్తూనే ఉన్నాను మామయ్య గారు. కానీ వీడు మాత్రం మునుపట్లాగే ప్రవర్తిస్తున్నాడు తప్ప మనం చెప్పేదేది పట్టించుకోవడం లేదు. 4 తగిలిస్తేనైనా వీడి బుద్ధి మారుతుందేమో. అబ్బా, ఏ వేడుపు నటిస్తున్నావురా? చూసారా మామయ్య గారు, చెయ్యి ఎత్తానో లేదో ఎలా ఏడవడం స్టార్ట్ చేశాడో? సర్లే శ్యామ, వీడి ఇంకోసారి ఇలా చేయడు కదా నాన్న? విహారీ శ్యామ కొడుకు కాదని తెలిస్తే వీళ్ళ పరిస్థితి ఏంటో. మేడం, నాకు స్కూల్లో ప్రైజ్ వచ్చింది మేడం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.